ఏందన్నాడు. మోడీ ఏంది గీడి ఏందన్న కేసీఆర్ ఎక్కడ ఇయ్యాల? మోడీ ఏంది గీడి ఏందన్న ఇతర ముఖ్యమంత్రులు ఒకసారి తలుచుకోండి. నేను చెప్పద్దు, ఇప్పుడు మంచిది కాదు. ఇక్కడ మా దాంట్లో కూడా ఉన్నారు ఇప్పుడు వాళ్ళు వచ్చి. ఇంకా బీహార్లో నితీష్ కుమార్ గారు ఏమన్నాడు, ఈ జీవితంలో బొందిలో ప్రాణం ఉన్నంత వరకు నేను కలవాలని చెప్పిండు. అంతేనా? మళ్ళీ ఏమంటాడు, మోడీనే దేశానికి దిక్కని చెప్పిండు. ఎవరు? నితీష్ కుమార్ బీహార్. ఇవాళ మొన్నటి దాకా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న వారు కూడా కొంచెం ఎడమొఖం పెడమొఖం ఉండి ఇవాళ వారు సంతోషం. దేశ ప్రయోజనాల దృష్ట్యా, ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాల దృష్ట్యా కలిసి రావడం అంత శుభపరిణామం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఆ మాట అంటాడు. సరే, ముందు ముందు తెలుస్తుంది ఎవరి సంగతి ఏందో. ఇలా ఆ పార్టీకి మనం ఓటు వేద్దాం అనుకుందాం. ఆయన ఏమంటాడు, 17 సీట్లు 17 సీట్లు గెలిపిస్తాడట. నేను ఇచ్చిన 6 హామీలు అమలైతాయి అంటాడు. అంతేనా కదమ్మా? అనడా అనడా నాకు 17 గెలిపించింది, సంపూర్ణంగా ఇయ్యింది, నీ 6 గ్యారెంటీలు అమలు చేస్తా అంటాడు. నేను ఒక్కటి మాట మీకు చెప్పిపోతా. మీరు విజ్ఞులు కాబట్టి, చాలా మేధావులు కాబట్టి చెప్పిపోతున్నా. నాకు కూడా వేరే పని ఉన్నది, 5 నిమిషాలు చెప్పిపోతుగా. నేను ఆర్థిక మంత్రిగా పనిచేసిన 2018 ఎన్నికలలో మేము ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసాం. మేనిఫెస్టో అనేది అది చిత్తు కాగితంతో సమానం కాదు. మేనిఫెస్టో అనేది అది ఒక రాజకీయ పార్టీకి భగవద్గీతతో సమానం. అది ఒక ఖురాన్తో సమానం, ఒక బైబిల్తో సమానం. అది అంటే ఇచ్చిన హామీలు తప్పకుండా అమలు చేయాలి. ఏమిచ్చినాం మేము? ఓ తెలంగాణ తల్లులారా తనులారా, మీ పిల్లలకు మీ మీద భారం పడకుండా నౌకరు ఇచ్చేంత వరకు వాళ్ళు చదువుకోవడానికి 3,116 రూపాయలు వృత్తి ఇస్తా అని చెప్పింది. యాదుకుందా? నిరుద్యోగ వృత్తి దాని పేరు. తెలంగాణ రైతులారా, 1,00,000 రూపాయలు రుణమాఫీ ఎట్ ఏ టైం చేస్తా అని చెప్పిండా లేదా? ముఖ్యమంత్రి చెప్పిండా లేదా? ఇంకా అనేక హామీలు ఉన్నాయి. కానీ ఆయన మాట మాట్లాడితే ధనిక రాష్ట్రం అని చెప్పిండు, సంపదకు కొదవలేని రాష్ట్రం అని చెప్పిండు, రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవ అని చెప్పిండు, అన్నిట్లో నంబర్ 1 రాష్ట్రం అని చెప్పిండు. ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల పరిపాలన కంటే కూడా నా పరిపాలన నంబర్ 1 అని చెప్పిండు. గా ముఖ్యమంత్రి 4.5 సంవత్సరాలు గడిచినప్పటికీ రైతు రుణమాఫీ అమలు కాలేదు. ఎందుకు? డబ్బులు లేకనా? ఇష్టం లేకనా? డబ్బులు లేక. జీతభత్యాలు కూడా చివరికి ఒక వారం కొన్ని జిల్లాలు, ఒక వారం కొన్ని జిల్లాలు జీతాలు ఇచ్చిన వాస్తవం కదా. జీతాలు ఫస్ట్ వారంలోనే ఇవ్వాలనే రూల్ ఏమైనా ఉందా అన్నాడు. అనేక మాటలు మాట్లాడి దాన్ని జోలికి పోతుంది. నిరుద్యోగ భృతి అయితే ఇయ్యలే. చివరికి ఊళ్ళల్లోకి పోతే రైతులు రాణించట్లేరని చెప్పి నీ రింగ్ రోడ్ అమ్ముకుంటూ వచ్చిన పైసలు ఎప్పుడో వేసా పాప. రింగ్ రోడ్ 7,600 కోట్లకో 7,700 కోట్లకో అమ్మిండు. 100 కోట్లకు ఎకరం అని చెప్పి ఓ టీవీలలో ఫ్లాష్ న్యూస్. 100 కోట్లకు ఎకరం అని ఆర్టిఫిషియల్గా హైప్ చేసి అక్కడ అమ్మిన భూమి పైసలు తీసుకుపోయి జమ చేస్తే వడ్డీకే సరిపోయింది తప్ప అసలు తీరని మాట వాస్తవమా కాదా? నేను అడుగుతున్నా. నా మీద స్టేట్మెంట్ ఇప్పిస్తాను రేవంత్ రెడ్డికి. నేను ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తున్నా, ఒకవేళ కనుక మీరు 2,00,000 రూపాయల రుణమాఫీని ఎట్ టైం కనుక అమలు చేస్తే రాజకీయాల నుంచి శాస్త్రం తప్పుకుంటా అంటున్నాను నేను. వస్తావా? రా, పెట్టుకుంటామా? హ్యాబిట్ చౌరస్తాలో చర్చ, ఎక్కడంటే అక్కడ చర్చ పెట్టుకుందాం. ప్రతి మహిళకి 44 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వడానికే ఎలకల పడ్డ ఆనాటి ప్రభుత్వం అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఒక నెల పెన్షన్ ఇవ్వబోతుండే. ఈ నెల పెన్షన్ 2 నెలలకు వస్తుండే. మరి వారేమో నాకు తెలిసి ఆడబిడ్డల సంఖ్య ఈ రాష్ట్రంలో జనాభా 4 కోట్ల పైచిలకే. 4 కోట్ల పైచిలకే. ఇప్పుడు 2011 ప్రకారంగానే 3.7 crores. ఇవాళ 4.5 కోట్లు ఉందో 5 కోట్లు ఉందో. మరి దాంట్లో చిన్నపిల్లలు వదిలిపెడితే 1,50,00,000 మందికి 2,500 రూపాయలు ఆడబిడ్డలకు నెల ఇట్లా జీతం లెక్కిస్తా పోనాడు. ఇచ్చినాడు ఎక్కడన్నా మహేందర్ రెడ్డి సార్? ఇక్కడ ఇచ్చిందా? 44 లక్షల మందికి పెన్షన్ ఇవ్వడానికే 12,000 కోట్లు కావాలి. మరి 1,50,00,000 మందికి 2,500 రూపాయలు చొప్పున ఇవ్వడం సాధ్యమవుతుందా?
ఇంపాసిబుల్. నేనన్నా నేను ఆర్థిక మంత్రిగా పనిచేసినా కావచ్చు, నాకు తెలివి లేకపోవచ్చు, కానీ నాకే అర్థమైతే లేదు, మరి నీకు సామాన్యుడికి ఎట్లా అర్థమవుతుంది అంటారు. మళ్ళీ అక్కడ అసెంబ్లీ మాత్రం వైట్ పేపర్ ప్రకటించారు.